అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నది నాగార్జున సాగర్ యొక్క కుడి కాలువ. ఈ కుడి కాలువ వచ్చేసి గుంటూరు, ప్రకాశం, అలానే బాపట్ల, పల్నాడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొన్ని పొలాలకు నీరుని అందిస్తూ ఉంటుందన్నమాట. ఈ డ్యామ్ వచ్చేసి కెపాసిటీ 1.5. సో ప్రభుత్వం వచ్చేసి ఏంటంటే ఈ డ్యామ్ని ఎక్స్పాండ్ చేయాలని చూస్తుందన్నమాట. సో ఎక్స్పాండ్ చేస్తే మనకి కొన్ని వందల ఎకరాల్లో మనము పొలాలని మనం చక్కగా నీరు అందించవచ్చు. అలానే తాగునీరుకి కూడా ఎటువంటి సమస్యలు ఉండవు. మా పల్నాడుకి ఒక బెస్ట్ యూజ్ఫుల్ ప్రాజెక్ట్ లెక్క అనమాట ఇది ఆనకట్ట. సో కొంతమంది దీన్ని బొగ్గ డ్యామ్ అంటారు, చెక్ డ్యామ్ అంటారు, చాలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది నాగార్జున సాగర్ యొక్క కుడి కాలువ. సో దీన్ని జవహర్లాల్ నెహ్రూ కుడి కాలువ అంటారు. ఎడమ కాలువ వచ్చేసి తెలంగాణ వైపుకి వెళ్తుంది అనమాట. అక్కడ డ్యామ్ లాగా ఉంటుంది ఆనకట్ట. మీకు నేను చూపిస్తాను. బ్యాక్ సైడ్ రిజర్వాయర్ ఉంటుంది. కొన్ని చేపలు కూడా పడుతూ ఉంటారు. కొన్ని మత్స్యకారుల ఫ్యామిలీస్ ఉంటే మీకు నేను చూపిస్తాను. ఇంతకుముందు ఆపేసేలా ఫ్రెండ్స్, ఈ డ్యామ్ పక్కన మత్స్యకారుల కుటుంబాలు అయితే ఉంటాయన్నమాట. చూడండి గుడిసెలు ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలు ఉన్నారు. చూడండి డ్యామ్ గేట్లు అయితే మనం ఇటు ఓపెన్ చేస్తారు. ఇదంతా మెకానికల్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఎక్కువగా బాతులు ఉంటాయి, చేపలు ఉంటాయి. చూడండి ఎంత ఇంకా వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కువగా లేదు. యాక్చువల్గా అక్కడ చేపలు పడుతున్నారు కొంతమంది. జిల్లాలో జరిగేటువంటి విశేషాలు అన్నిటి కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. For more videos, like, subscribe. ఫ్రెండ్స్, ఇక్కడ సెల్ఫీలు కానీ వీడియోలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ మీరు అజాగ్రత్తగా ఉండకండి. సో నేను చాలా జాగ్రత్తగా తీశాను. మీరైతే దయచేసి ఇలాంటి ప్రయోగాలు చేయకండి. ఫొటోస్ ఇలాంటివి దిక్కండి. సో మనకి ఛానల్ ఉంది కాబట్టి తప్పనిసరిగా తీయాల్సిన పరిస్థితిలో తీస్తున్నాను. సో మీరు మాత్రం ఫర్ మోర్ వీడియోస్ ఇక్కడ మనకి ఈ డ్యామ్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ కాలువకి అటువైపు ఇటువైపు మట్టి రోడ్లు ఎలా ఉంటాయన్నమాట.